హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండిఆర్టీ అంటే ఏమిటి, ఎండిఆర్టీ ఎందుకు చేయాలి, ఎండిఆర్టీ చేయటం వల్ల లాభాలు ఏంటి, ఫెసిలిటీస్ ఏమిటి, ఎండిఆర్టీ ఎలా చేయాలి, ఈ విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎండిఆర్టీ అనేది మనం సినీ ఇండస్ట్రీలో ఎట్లయితే ఆస్కార్ అవార్డు ఉంటుందో, మంచి టాప్ యాక్టర్స్కు ఎలాగైతే ఆస్కార్ అవార్డు ఇస్తాడో, మన ఇన్సూరెన్స్లో కూడా ఎండిఆర్టీ అనేది ఆస్కార్ అవార్డు లాంటిది. ఫ్రెండ్స్, ఈ ఎండిఆర్టీ 1927లో ఏజెంట్స్ ద్వారా ఏజెంట్ల కొరకు త్రూఅవుట్ ద వరల్డ్, త్రూఅవుట్ ద గ్లోబ్, ఇది ఏజెంట్స్ అందరూ కలిసి మనం చర్చించుకోవడానికి తయారు చేయబడిన ఒక సంస్థ. దీంట్లో టాప్ ఏజెంట్స్, టాప్ అడ్వైజర్స్, టాప్ ఏజెంట్స్, దీంట్లో వరల్డ్ టాప్ ఏజెంట్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. ఫ్రెండ్స్, అయితే ఇది 1 ఇయర్లో, అంటే ఒక క్యాలెండర్ ఇయర్లో దీని టార్గెట్ ఉంటుంది. సపోజ్ మీరు ఎండిఆర్టీ 2022 క్వాలిఫై కావాలనుకుంటే ఈ 1 జనవరి 2021 నుండి 31 డిసెంబర్ 2021 వరకు చేసిన బిజినెస్ ఏదైతే ఎండిఆర్టీ టార్గెట్ ఉంటుందో అది చేస్తే మీరు ఎండిఆర్టీకి క్వాలిఫై అవుతారు. అయితే దీంట్లో ఈ ఎండిఆర్టీ చేయడం వల్ల మీకు మంచి రికగ్నిషన్ దొరుకుతుంది. మీ బ్రాంచ్లో మీరు ఎక్కడ ఉన్నా కానీ ఎండిఆర్టీ ఏజెంట్ అని మిమ్మల్ని పిలుస్తారు. మీరు ఎక్కడైనా పార్టీ దగ్గర వెళ్ళినప్పుడు మీరు విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఆ విజిటింగ్ కార్డు మీద మీ పేరు కింద ఎండిఆర్టీ యుఎస్ఏ అని రాసి ఇచ్చినట్లయితే మీకు దక్కే గౌరవం కూడా వేరుగా ఉంటుంది. మనం ఏదైనా పని చేయించదలుచుకుంటే ఒక ఎక్స్పర్ట్ ద్వారానే మనం ఒక పని చేయిస్తాం. అలాగనే మీరు ఎండిఆర్టీ అని రాసి ఉన్నట్లయితే విజిటింగ్ కార్డు మీద ఆటోమేటిక్గా అవతలి వ్యక్తికి అర్థమైపోతుంది, ఇతను ఇన్సూరెన్స్లో చాలా పర్ఫెక్ట్ ఏజెంట్ అనేది అతనికి అర్థమవుతుంది. మీకు తొందరగా ఇన్సూరెన్స్ పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం డాక్టర్లను చూస్తూ ఉంటాం. ఆర్ఎంపీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా డాక్టర్ అని పెట్టుకుంటారు. తర్వాత ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా డాక్టర్ అని పెట్టుకుంటారు. ఎండి చేసిన వాళ్ళు కూడా, ఎండి ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా డాక్టర్ అని పెట్టుకుంటారు. అయితే ఎండికి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో, దీంట్లో మీరు ఎండిఆర్టీ క్వాలిఫై అయినట్లయితే మీకు కూడా అలాంటి గౌరవం ఈ సమాజంలో, ఈ సంస్థలో మీకు దక్కుతుంది. ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక్కసారి ఈ ఎండిఆర్టీకి క్వాలిఫై అవ్వండి. ఈ ఒక్కసారి మీరు ఎండిఆర్టీకి క్వాలిఫై అయినట్లయితే దాని రుచి మీకు తగిలితే మీరు ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం ఎండిఆర్టీ ఆ పైన ఉండే ఇంకా వేరే టార్గెట్స్ కూడా మీరు చేసే అవకాశం ఉంటుంది, మీరు చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఎండిఆర్టీ టార్గెట్ చూసినట్లయితే అది ఎండిఆర్టీ టార్గెట్ 2 రకాలుగా ఉంటుంది. అది మన కమిషన్ బేసిస్ మీద ఉంటుంది, తర్వాత మనం తెచ్చే ప్రీమియం బేసిస్ మీద ఉంటుంది. కమిషన్ చూసినట్లయితే ఈ సంవత్సరం టార్గెట్ 7,34,200. అదే ప్రీమియం చూసినట్లయితే దాదాపు 21 lakhs ప్రీమియం, వితౌట్ 21 lakhs ప్రీమియం, 20,97,714, అంటే దాదాపు 21 lakhs ప్రీమియం మీరు తీసుకురావాలి. దీంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చినా కానీ మీరు ఎండిఆర్టీకి క్వాలిఫై అవుతారు. ఈ ఎండిఆర్టీ టార్గెట్ ఏదైతే ప్రీమియం ఉంటుందో, ఏదైతే కమిషన్ ఉంటుందో, ఇది ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు డాలర్లో మనకు టార్గెట్ ఇస్తారు. డాలర్ టార్గెట్ ఇచ్చినప్పుడు డాలర్ విలువ ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అయినప్పుడల్లా మన టార్గెట్స్లో కూడా తేడా వస్తుంది. కాబట్టి మనం సపోజ్ 2022లో మనం క్వాలిఫై కావాలనుకుంటే మనం ఈ సంవత్సరం 2021 డిసెంబర్ వరకు ఎంత బిజినెస్ చేయాలా అనేది మీరు ఈ సంవత్సరం ఇందాక చెప్పినట్టు ఆ టార్గెట్స్ని మీరు రీచ్ కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకోటి ఏమిటంటే ఈ ఎండిఆర్టీకి క్వాలిఫై అయితే మీరు అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి మీరు అటెండ్ కావచ్చు అమెరికాలో. అక్కడ త్రూఅవుట్ ద వరల్డ్ ఏజెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళతోటి ఇంటరాక్షన్ ఉంటుంది. మనకు అక్కడ వేరే లాంగ్వేజెస్లో కూడా కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఎండిఆర్టీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది.
మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్, తర్వాత మనం సర్వీసింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలా, ఈ విషయాల మీద మనకు అక్కడ పెద్ద పెద్ద లెక్చర్స్ ఉంటాయి. మనం వరల్డ్లో మొత్తం ఇన్సూరెన్స్ బిజినెస్ ఎలా నడుస్తుంది మొత్తం మనం తెలుసుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు ప్రతి 2 ఇయర్స్కోసారి 2 మంత్స్కోసారి అంటే బై మంత్లీ మీకు మ్యాగజైన్ కూడా వస్తుంది. ఆ మ్యాగజైన్లో త్రూఅవుట్ ద వరల్డ్ టాప్ ఏజెంట్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా దాంట్లో మీకు ప్రింటింగ్లో లభిస్తాయి. తర్వాత మీకు ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్ యాక్సెస్ కూడా మీకు లభిస్తుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు మన ప్రపంచంలో ఇన్సూరెన్స్ వ్యాపారం ఎలా నడుస్తుంది, ఎవరు ఎంత బిజినెస్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ క్వాలిఫై కావడానికి ఇంకా మిగిలింది 1 మంత్ ఉంది. ఈరోజు 28 నవంబర్. ఇంకా ఈ 3 డేస్లో మీరు మీ టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. మనం ఎక్కువ మన ఎల్ఐసి లెక్కల ప్రకారం దాదాపు MDRT చేసే ఏజెంట్స్ వాళ్ళ టార్గెట్స్ని జస్ట్ 1 మంత్లో చేసిన టార్గెట్స్ 1 మంత్లో చేసే ఏజెంట్స్ 50 to 60%, 50-60% కంటే ఎక్కువ ఉంటారు 1 మంత్లో చేసేవాళ్ళు. 1 ఇయర్ టైం ఉన్నా కానీ చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్లో లేకపోతే మార్చ్లో లేకపోతే ముందే ఒక మంత్ డిసైడ్ చేసుకుని ఆ 1 మంత్లో ఈ టార్గెట్ చేసేస్తారు. కాబట్టి ఇక మనకు ఇక మిగిలింది ఇప్పుడు ఒక డిసెంబర్ మాత్రమే. ఈ డిసెంబర్లో మీకు 31 డేస్ అంటే మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక ప్రాస్పెక్టింగ్ లిస్ట్ని మీరు తయారు చేసుకోండి. 1 lakh ప్రీమియం ఇచ్చే ప్రాస్పెక్ట్స్ నేమ్స్ రాసుకోండి. తర్వాత 50,000 ప్రీమియం ఇచ్చే పేర్లు రాసుకోండి. 25,000 ప్రీమియం ఇచ్చే పేర్లు ఒక 300 రాసుకోండి. 300 పేర్లు రాసుకున్నట్లయితే 300 పేర్లు రాసుకున్నట్లయితే మీరు ప్రతిరోజు కంపల్సరీగా 10 మెంబర్స్ని కలవాల్సి ఉంటుంది. 10 మెంబర్స్ని కలిసి మీరు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఈ 31 డేస్లో మీకు నో లీజర్ నో హాలిడేస్, ఒక మిషన్ లెక్కన మీరు పనిచేయాలి. మిషన్ లెక్కన పనిచేసినట్లయితే ఇది మనం అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ 10 మెంబర్స్ని కలిసినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నా కానీ లేకపోతే వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళకి చెప్పండి, సార్ నేను కొద్దిగా MDRT చేద్దాం అనుకుంటున్నా, మీకు నేను జనవరిలో వచ్చి మళ్ళీ నేను కలుస్తానని చెప్పండి. మీరు డైలీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో హోంవర్క్ చేయాలి 4-5 అవర్స్. రేపు ఎవరిని కలవాలా, ఈరోజు ఎవరెవరిని కలిసినాం, ఆ 10 మెంబర్స్లో మనకు ఈ మంత్ పాలసీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాంట్లో కిరికిరి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత చేస్తామని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మీరు నోట్ చేసుకొని తర్వాత రేపు ఎవరిని కలవాలా, ఇవన్నీ డైలీ హోంవర్క్ చేసుకొని డైలీ 10 మెంబర్స్ని కంపల్సరీగా మీరు కలవండి. మీరు ఈ 300 లిస్ట్లో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మీరు ఒక 17-80 పాలసీస్ మీరు తీసుకొచ్చినట్లయితే తప్పకుండా మీకు 21 lakhs ప్రీమియం వస్తుంది. మీరు MDRT 2022కు క్వాలిఫై అవుతారు. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ సంవత్సరం MDRT టార్గెట్ చేయాలని దేవుడిని ప్రార్థిస్తూ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.